హాయ్ హలో అండి. మరొక వంటకంతో మీ ముందుకు వచ్చేసినాను. ఉడుకు ఊరగాయ. ఇది మనం ఉడుకు ఊరగాయ ఉసిరికాయతో చేస్తారు, చింతకాయతో కూడా చేస్తారండి. 5 నుంచి 10 నిమిషాల లోపల ఈ ఊరగాయ పెట్టేసుకోవచ్చు. ఊరగాయ అంటే ఇది నిలువ కాదండి, కనీసం ఒక 4-5 డేస్ మనము తీసి పెట్టుకోవచ్చు. నాకు ఒక 10 ఉసిరికాయలు తీసుకున్నాము, ఇద్దరికే చేసినాను నేను ఇది. నేనేం చేసినా అంటే డైరెక్ట్గా బాణలు పెట్టేసి బాణల్లో నూనె వేసేసి ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు వేసి కడిగి తుడిచి పెట్టుకున్న ఉసిరికాయలను తీసుకొని బాణల్లో వేసినానండి. వేసి బాగా ఒక 7 minutes వరకు బాగా మగ్గించినానండి. అది అది చూడడానికి కాయ గట్టిగా ఉన్నా, విత్తనం గట్టిగా ఉన్నా, మనసు మాత్రం మంచిదండి. తొందరగా మెత్తబడుతుందండి. ఆడవాళ్ళ మనసులాగా తొందరగా మెత్తబడుతుంది. ఇది అంత బాగుంటుంది ఉసిరికాయ కూడా. దీనికి మెంతులు, ఆవాలు, ఒక పెద్ద టీ స్పూన్ మెంతులు, ఒక పెద్ద టీ స్పూన్ ఆవాలు తీసుకొని వేయించి పక్కన పెట్టేసుకున్నాను. దాని తర్వాత ఇది ఉడికిందా లేదా అని ఫోర్క్తో కూడా ఒకసారి దానికి రంధ్రాలు పెట్టినాను. నేను అక్కడక్కడ మొదట్లోనే పెట్టినాను, బాణల్లో వేయకముందే రంధ్రాలు పెట్టినాను అనమాట. మళ్ళీ ఒకసారి దాన్ని చూస్తున్నాను ఉడికిందా లేదా అనేసి. ఇలా అంతా బాగా మెత్తగా ఉడికిన తర్వాత మనము మగ్గించే ముందు మూత పెట్టుకుని అప్పుడప్పుడు తీసి దీన్ని ఇలా చూస్తున్నాను నేను. తర్వాత ఉడికిన తర్వాత దీంట్లో సీడ్ వేరే చేసేసినండి. సీడ్ అంతా తీసి ఇలా పక్కన పెట్టేసేసి అవి పీస్గా అంటే విడివిడి భాగాలుగా చేశాను. ఉసిరికాయ కాయనంతా కూడా విడివిడి ముక్కలుగా చేసేసి ఒక పెద్ద టీ స్పూన్, 2 స్పూన్ల కారము, 1.5 స్పూన్ వరకు ఉప్పు వేసేసి, తర్వాత నేను వేయించి మిక్సీకి వేసి పెట్టుకున్న మెంతులు, ఆవాలు అవి 2 కూడా ఒక 2 స్పూన్లు దానికి తగ్గట్టుగా వేసేసి బాగా కలిపేసినానండి నేను. చూడు ఎంత బాగా ఉందో, చూడడానికి తినాలనిపిస్తుంది, నోరు ఊరుతుందండి. ఊరగాయ అంటేనే నోరు ఊరడం కదండి. ఇలా అంతా బాగా కలిపి పెట్టేసి నేను డైరెక్ట్గా ఒకటేసారి కలిపిన ఫోటో మీకు పెట్టేసినాను. ఇలా కలిపి పెట్టేసి మధ్యాహ్నం అన్నము, నెయ్యి, ఊరగాయ వేసుకొని తింటే సూపర్ అండి. అయ్యో, పసుపు చెప్పడం మర్చిపోయినానండి. ఒక 1/2 టీ స్పూను పసుపు కూడా ఇందులో వేయాలి.